మంగళగిరిలో జనసేన పార్టీకి చెందిన ఉద్యోగుల ఇళ్లలో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించడం సరికాదని జనసేన పార్టీ పిఎస్ సభ్యులు ముత్తా శస్తర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, అడబాల సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ సిద్ధార్థ నగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పిఎస్ సభ్యులు ముత్తా శస్తర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, అడబాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాడు ఓల్డ్ సిటీలో గొడవలు చేసి ప్రభుత్వంలో సీఎం అవ్వాలని చెప్పేసి ఆనాడు నుంచి ఆ పార్టీ నాయకులు వాళ్ళకి అలవాటైన విషయాన్ని ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు ఏ పార్టీ పోలీసులు ఆ ప్రాంతంలో రైడ్ చేశారు? ఏనా అంటే డ్రగ్స్ ఉన్నాయని చెప్పి కాకినాడలో ఏ మూల చూసినా డ్రగ్సే ఉన్నాయి. ఏ కిల్లీ కొట్టు మీద కూడా వచ్చి రైడ్ జరగలేదే. మీరు డ్రగ్స్ అనే దానికి రాజధాని కింద కాకినాడ మార్చారు. కాకినాడ యువతని నిర్వీర్యం చేశారు. ఇక్కడ గంజాయి దొరికిందని కృష్ణానబల్ ఎస్పీ గారు వారాహి యాత్ర చెప్పడం జరిగింది. ఇది జరుగుతున్నప్పుడు ఇక్కడెక్కడా చేయకుండా అక్కడొక్కడే చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వచ్చే 40 రోజుల్లో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. ఆఫీసులందరూ కూడా చెప్తున్నాం, మీరు కూడా ఆ కుర్చీలో శాశ్వతం కాదు. ప్రజలకు సేవ చేయడానికి మీరు ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చారు. ఒక ప్రభుత్వానికి తుత్తుగా కాకుండా ప్రజలకు సేవ చేసే విధంగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. కాకినాడలో కూడా గత 20 రోజులుగా కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము సిద్ధం కార్యక్రమం కావచ్చు. ఆ తరువాత జగనన్న పాపాలని ప్రశ్నిస్తూ ప్రతి చోట ప్రజలు అడుగుతుంటే ఎదురొచ్చి మాకు సర్వే చేస్తున్నారు. మొన్న మా కార్యకర్తలందరినీ కూడా మంగళగిరిలో బూత్ ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెంలో కూడా మా పార్టీ ఉమ్మడి సభకు అద్భుతంగా చేశారు. కాకినాడలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకుంటాం. రాష్ట్రంలో పార్టీ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం స్థాపిస్తాం. మీరు తనిఖీలు చేశాక మీకు ఏమన్నా మాదక ద్రవ్యాలు దొరికాయా, గన్నలు దొరికాయా, ఏం దొరికాయండి? అంటే మీరు అర్ధరాత్రు అక్కడ అంత హడావడి చేసి దాని ద్వారా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారంటే ఎవరో కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు ఇల్లులు ఎవరో కూడా అద్దెకి ఇవ్వకూడదు అని చెప్పి మీరు భయభ్రాంతులు చేస్తున్నారా ప్రజల్ని? ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన టీడీపీ కూటమిలో మేము అధికారం చేతపడతాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటో మేము చూపిస్తాం. మీకు అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కానీ ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని, సంక్షేమం ఇవ్వమని. మీరేమన్నా అభివృద్ధి చేశారా? ప్రభుత్వ భూముల్ని అమ్మారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, యువతకి ఉద్యోగాలు లేకుండా నిర్వీర్యం చేశారు. ఎటువైపు వెళ్ళినా సరే కనీసం రోడ్డు వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. పోనీ మీరు ఇచ్చిన పట్టాలు ఏమన్నా పనిచేస్తాయంటే ఎక్కడో ఊరవతల శ్మశానాల్లో ఇచ్చారు. అంతా స్కామే, అంతా దోపిడీయే. ఇంకా మీకు ఎక్కువ రోజులు కూడా లేదు. మేము పరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తాం. మాటలు చెప్పే పార్టీ కాదు మాది. అరాలన్నా చెయ్యాలన్నా మీకన్నా కూడా బలంగా మేమే చేయగలం. కానీ మేము ఒక విధానంతో వెళ్తున్నాం. రానున్న రోజుల్లో మీకు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మేము అధికారంలోకి వచ్చి పరిపాలన అంటే ఏంటో కూడా ప్రజలు మేము చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ విధంగా చేస్తున్నారన్నది మాకు అర్థం అవ్వట్లేదు. ఏదో రాజ్యం, రాజారెడ్డి రాజ్యాంగం అలా పదాలు వింటున్నాం. కానీ అది ఇంకా మేము సరిగ్గా వినలేదేమో. ఇంకా చూపిద్దాం మీకు, మా రాజ్యం ఇలా ఉంటుంది, మా బిహేవియర్ ఇలాగ ఉంటుంది, మేము అర్ధరాత్రి దాడులు చేస్తాం, అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తాం. మేము రాజకీయ నాయకులుగా కంటే, సామాజిక సేవకులుగా కంటే, ప్రజాసేవకులుగా కంటే మేము గోండాయిజంగా ఒక గోండాలుగా గుర్తింపు పొందడానికి ఎక్కువ ఇష్టపడతామన్న విధానం ఈ ప్రభుత్వ పెద్దలు కనపడుతుంది. ఏమంటే పోలీసు వారు మీకు కూడా మేము చెప్తున్నాం, మీరు ఇంట్లో ఉండి మీకు రాజ్యాంగం తెలుసు, మీరు చదువుకున్నారు పెద్దలు, మరి మీరు అర్ధరాత్రి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ దొరికిందా? పోనీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? పోనీ మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఏమైనా సాక్ష్య ఆధారాలతో పనులు పట్టుకున్నారంటే ఏమి ఉండలేదు. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. ఈ విధానం మంచిది కాదు. మేము ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు అంటే మీకు ఉన్నదే 10-15 రోజులు ఉండొచ్చు. బహుశా ఈ 15 రోజులైనా కొంచెం మంచిగా పరిపాలన అందించి కనీసం ఆఖరి నిమిషంలో అయినా సరే ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రవర్తిస్తారని, అలాగే పోలీసు వారు ఉన్నతాధికారులు కూడా సమన్వయం పాటించి వాళ్ళ విధులు నిర్వర్తిస్తారని ఆశిస్తూ సెలవు